మీకు ఇలా తెలుసో లేదో నాకైతే తెలీదండి. నేనైతే ఇలానే చేస్తాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. మినపప్పు మనం నానబెట్టే టైం లేనప్పుడు ఒక గంటలో నానిపోవాలంటే ఇనుమెయ్యాలండి అందులో. ఇలా ఇనుమేసుకుంటే గంటలో మినపప్పు మొత్తం ఈవెన్‌గా నానిపోతుంది. ఒక టీ గ్లాస్ మినపప్పుకి 3 టీ గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే యాడ్ చేసుకుంటే ఇడ్లీలు చాలా బా వస్తాయండి. కడుక్కొని పక్కన పెట్టుకొని మినపప్పును కూడా మిక్సీకి పట్టేసుకోవాలి ఇంత మెత్తగా అయితే. ఒక బౌల్‌లోకేసుకొని కడుక్కున్నటువంటి ఇడ్లీ రవ్వను కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇడ్లీలయితే అసలు పొంగవనుకోవద్దండి. సూపర్‌గా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారా? ఓవర్ నైట్ అయితే బాగా మిక్స్ చేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలండి. మార్నింగ్ చూసేసరికి ఇక్కడ చూస్తున్నారండి. ఇలా మనకి పొంగి ఉంటుంది. పిండి కూడా చాలా ఫ్లఫీగా ఉంటుంది. ఇడ్లీ పాత్రలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం హీట్ చేసుకోవాలి. కొద్దిగా వాటరు, సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఇడ్లీ బ్యాటర్ అయితే మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద అయితే పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా ఉంది కదా! ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.